జీవితంలో ఏమీ పోగొట్టుకోలేదా? ఏం పోగొట్టుకున్నావంటే సమాధానం రాలేదు మీ దగ్గర నుంచి. ఐ డోంట్ థింక్ దట్ యు ఆర్ రియల్లీ హియర్. అంటే మీ మనస్సాక్షి మీకు గుచ్చటంలా. యు ఆర్ టేకింగ్ ద మీటింగ్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ ఏదో షో జరుగుతుంది అనుకుంటున్నారేమో, ఏదో కాలక్షేపం అనుకుంటున్నారేమో. ఈ పై వ్యక్తితో ఉండే వారిగా మనం అంటుంటే పరిశుద్ధాత్మడి కార్యాలు నీ హృదయంలో జరగవండి. హృదయం తెరిచినప్పుడే దేవుడు నీ జీవితానికి నీ జోలికి వస్తాడు. నువ్వు హృదయం పోసుకుంటే నిన్ను ముట్టుకోడు ఆయన. నీకు ఆయనకేం అవసరం? దేవుడు చూడలేదనుకోవద్దు, దేవుడు మర్చిపోయాడు అనుకోవద్దు. ఒప్పుకున్న పాపం మాత్రమే క్షమించబడుతుంది. కప్పుకున్న పాపం అంతా న్యాయ తీర్పుకు ముందు నడుస్తుంది. ప్రతిసారి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ మనస్సాక్షి గుచ్చినప్పుడు, హెచ్చరించినప్పుడు నీ తప్పు కోసం పశ్చాత్తాపడండి. మీ తప్పు మీ మనస్సాక్షి దోషాపరోపణ చేసిన దాన్ని ఒప్పుకోవడానికి 6 నెలలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా కన్నీటితో ప్రభువును క్షమించంటే క్షమించాను అనడానికి రెడీ. గాడ్ ఈజ్ రెడీ టు ఫర్గివ్. ఒప్పుకో దేవుని దగ్గర. నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ ఉద్యోగ జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ మనస్సాక్షి విషయంలో కానీ నీవు దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్న విషయాలు ఉంటే, అపవాదికి చోటిచ్చి అనవసరమైన ఆలోచనలకు నీవు చోటిచ్చుంటే, ఈ సమయంలో నీవు ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్న ప్రభు మన మధ్యలో ఉన్నాడు. నా పాపముల కొరకు బలియాగమై ఇవాళ ఉచితంగా మనకు రక్షణ ఇస్తున్నాడు. ఎంత నిర్లక్ష్యం అండి ప్రజలకి ఇవాళ. యేసు నామం అంటే ఎంత అలక్ష్యం. దేవుని కొరకు జీవించడం అనేది ఎంత చీప్గా తీసి పడేసుకుంటున్నారు. భక్తి దేవునితో జీవించడం అంటే ఒక సాక్రిఫైస్ లేకుండా, ఒక సమర్పణ లేకుండా, ఒక సిద్ధపాటు లేకుండా ప్రభువుని వెంబడిద్దాం అనుకుంటున్నారే కానీ ఈ రోజు దేవుడు ఒక చాయిస్ ఇస్తున్నాడు. బతుకున్నంత వరకు మనకు నిరీక్షణ ఉంది. నువ్వు బతుకున్నంత వరకు యేసయ్యా అంటే నిన్ను మొత్తం కడిగటానికి నేనే నా చిత్తానుసారంగా నీ దోషమును తుడిచివేయుచున్నాను, మరెన్నడూ జ్ఞాపకము చేసుకున్నాడన్న ప్రభు మన పాపములన్నీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎంత పాపినైనా ఆయన విడువడండి, క్షమించడానికి సిద్ధమే. నీ గుండె పగిలిపోయిందంటే ఇంక అక్కడ ఏముండదు. అక్కడ ఏ దాపరికాలు ఉండవు, ఏ మోసాలు ఉండవు. ఒక ఫ్రెష్ న్యూ హృదయమును, నూతన ఆత్మ నీకు ఇస్తాను, నూతన శక్తిని నీకు ఇస్తాను. నన్ను నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. పశ్చాత్తాపడి ప్రభు దగ్గర మీ హృదయాన్ని సరి చేసుకొని ప్రభు బలలో తీసుకోండి. మీరు దీవించబడతారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు, ప్రభు సాక్షులుగా వర్ధిల్లుతారు. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరము, మీరు దీనిలోని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని వారితో చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తిపట్టుకొని, ఇది మీ నిమిత్తమై చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని వారితో చెప్పాను.